అర్జునుడికంటే గొప్ప ధనుర్ధారి ఉన్నాడని మీకు తెలుసా? అతను నిషాదరాజైన హిరణ్యధనస్సు కుమారుడు. చిన్నప్పటినుంచే అతనికి విలువిద్యపై అపారమైన ఆసక్తి ఉండేది. విలువిద్యలో గొప్పవాడు కావాలని అతని ఎప్పుడూ కలలు కంటూ ఉండేవాడు. ఒకసారి అతడు విలువిద్య నేర్పమని ద్రోణాచార్యుణ్ణి అడుగుతాడు. కాని ద్రోణాచార్యుడు అతడిని శిష్యుడిగా అంగీకరించడు. అయినా అతడు తన కలను విడిచిపెట్టలేదు. అడవిలో ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని తయారుచేసి అతడినే గురువుగా భావించి ప్రతిరోజూ సాధన చేయసాగాడు. కొన్ని సంవత్సరాల కఠోర సాధన తర్వాత అతడు విలువిద్యలో గొప్ప నైపుణ్యం సాధించాడు. ఒకసారి మొరుగుతున్న కుక్కనోటిలో గాయం చేయకుండా బాణాలతో పూర్తిగా నింపేశాడు. దాన్ని చూసిన పాండవులు ఆశ్చర్యపోయారు. ద్రోణాచార్యుడు వచ్చి, "నీ గురువెవరు?" అని అతణ్ణి అడిగాడు. అప్పుడతడు నమస్కరించి, "మీరే నా గురువు" అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు గురుదక్షిణగా అతని కుడిచేతి బొటనవేల్ని అడుగుతాడు. అతడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బొటనవేల్ని కోసి గురుదక్షిణగా ఇస్తాడు. ఆ విధంగా గురువు లేకుండానే ధనుర్విద్యలో నిపుణుడైనవాడు, గురువు పట్ల కృతజ్ఞత చూపించడంలో సాటిలేనివాడు. అతడే ఏకలవ్యుడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.